ఖతర్నాక్ కామెడీ షో. ఒక మంచి మన అందరికి కనెక్ట్ అయిన టాపిక్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చిరే కట్టిందో చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో. నమస్తే సార్. నమస్తే మేడం. నా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందండి. ఈ రోజు నుంచి నా జీతం 10,000 పెరుగుతుందో. సరిపోయింది సాంబరం. హైట్ పెరగడు కానీ అన్ని పెరుగుతాయి. నీకు టేబుల్ ఫ్యాన్ కూడా అందదు కదా, కింద ఎలక పిల్ల తిరుగుతుంటావు అక్కడక్కడే. ఊరుకోండి. మీకు విషయం తెలుసా? ఏంటి? మన పెళ్ళయ్యి ఈ వాళ్ళకి 10 సంవత్సరాలు కంప్లీటింగ్. ఆ దుర్ఘటన జరిగి అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా? నాకు అసలు 10 సంవత్సరాలైనా కూడా టైం ఎలా గడిచిపోయిందో తెలియట్లేదండి. టైము శిక్ష అనుభవించే ఖైదీకి తెలియదండి, జైలుకి తెలుస్తుంది. ఏటి పెళ్ళంటే శిక్ష? పెళ్ళంటే శిక్ష. మనం ఏనాడో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఇద్దరం కలిసేవండి. దీన్ని కలవడం అనరే ఏమండి. ఇద్దరు పోలికలు కలిస్తే అన్నా చెల్లెళ్ళు అంటారు, ఇద్దరు బుద్ధులు కలిస్తే ఫ్రెండ్స్ అంటారు. ఈ ఇద్దరు కలవకపోతే మొగుడు పెళ్ళాలంటారు. ఇదిగో ఇలా కొట్టుకు చేస్తూ ఉంటాం. ఏమండి ఆనందరావు గారు చిరాకు ఉన్నారండి? మా ఆవిడ పొద్దున్న జోకులు వేస్తుందండి, చిరాకు వేస్తుంది. సరే అవునా నేనండి, నవ్వుతారు కదా పాపం జనం. అన్నయ్య గారు. అమ్మా చెప్పమ్మా. గుమ్మం ముందు స్థలం మీరు కొనుక్కున్నారా? లేదమ్మా కొనలేదమ్మా. మరి బండట్టుకొచ్చి నా గుమ్మలో పెట్టరా గూట్లే. బండట్టుకొచ్చి 24 గంటలు నా గుమ్మలో పెడితే నేను కల్లాపి ఎక్కడ వేసుకోవాలి? ముగ్గుని పొట్ట మీద వెయ్యాలేటి? అది పార్కింగ్ లో పెట్టాను చెల్లమ్మా. పార్కింగ్ లేనప్పుడు బండి ఎందుకు కొనుక్కున్నా? ఆ పనిలే కొనుక్కున్నా పెట్టి ఆ ఎటి మీదకు వచ్చేస్తుంటే అడుగుతలేదు. చూసారా ఏమన్నా చేస్తాడు? అడగండి. మీదకి వచ్చేస్తాడు. కమలాసన్ ఎలా తమాషాలుగా ఉందా నువ్వు? అది ఏంటంటే మాకు ఒక ముందు బండి పెట్టి వింటారా నువ్వు? ప్రతి ఓడు బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి, క్రెడిట్ కార్డు ఇస్తాయి, లేకపోతే కొండం ఊరంతా నింపిడు. తమాషాలుగా ఉందా నీకు? అర్జెంట్ గా బండి తీసేయ్. మీరు ఎందుకు అంత కోపడుతున్నారు? లోపల పాలు కుతుకుతులు ఆడతా అవుతారు. అసలు పుల్ల వేసింది కుతుకుతులు ఆడిపోతానంట పాలు. రండి బ్యాంక్ టైం అయిపోతుంది. గుడ్ మార్నింగ్ అయ్యా. గుడ్ మార్నింగ్ అమ్మా. నేను చెప్పాలి కదా సార్? మీరు చెప్పట్లే కదా సార్, అందుకే నేను చెప్పాను సార్. మన బ్యాంక్ లో మొత్తం లోన్లన్నీ క్లియర్ అయిపోయింది సార్. క్రెడిట్ కార్డు క్లియర్ అయిపోయినా? టార్గెట్ అంతా ఫినిష్ అయింది కానీ నా టార్గెట్ ఫినిష్ అవ్వలేదురా. ఏంటి సార్ అది? ఒక్కడి క్రెడిట్ కార్డు ఇవ్వాలండి. ఇచ్చేద్దాం. అది నువ్వే చెయ్యాలి సార్. క్యాష్ ఏంటి సార్? నేను ఎందుకు కడతాను? ఇప్పుడు నీకు జాబ్ కావాలా పీక్ పడవకుంటావా? జాబే కావాలి సార్. వాడు కార్డు ఇవ్వాలి. ఆడి పేరు ఆనందరావు. అంత ఆనందంగా ఉంటాడండి? ఉంటాడు కానీ ఇకపై ఉండకూడదు. చెయ్యి, ఫోన్ చెయ్యి. 00 ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావు? రింగ్ ఎత్తున్నానండి. ఎన్నాళ్ళు స్కిట్లు రింగ్ ఇచ్చాడండి. ఇక రింగ్ ఇవ్వకు. హలో ఆనందరావు గారండి? కంగ్రాచులేషన్స్ సార్. ఏటి మీరు తండ్రి కాపోతున్నారా? కంగ్రాచులేషన్ ఎందుకు చెప్పారు సార్? సార్ మేము దిక్కులేని బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. మేము లక్కీ డ్రా తీస్తే అందులో మీకు క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అయింది సార్. వచ్చేసారు, తొందరగా వచ్చేసి తీసుకుందాం. లవ్ యూ రా. థ్యాంక్ యూ సార్. సాలరీ పెంచేస్తాను. ఓకే సార్. ప్రమోషన్ ఇచ్చేస్తాను. వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసుకురా. A few moments later. ఈ నా ఉద్యోగం తీసేస్తాడా? క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకొని చెప్తాను. హలో, ఒరే బుద్ధి ఉందా లేదా నీకు? ఎవరు సార్ మీరు? రే దిక్కులేని బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ సార్ మీరు ఈ నెంబర్ నుంచి చేశారు? ఒరే అది ఆఫీస్ నెంబర్, ఇది నా పర్సనల్ నెంబర్. ఒరే నీకు ఉద్యోగం చేస్తున్నావా? చేస్తున్నాను సార్. మరి క్రెడిట్ కార్డు లేదు, దాంతో తినొచ్చు కదా సార్. అదే మీ ఊళ్ళో ఇస్తాను. ఒరే వద్దురా, క్రెడిట్ కార్డు అవసరం లేకుండా తీసుకుంటే నష్టం జరుగుతుంది నీకు. నీ బీపీ ఉందా? లేదు సార్. షుగర్ లేదు సార్. నరాల బలహీనత అసలు లేదు సార్. హర్షమలలు తీసుకుంటే వస్తాయి. నేను అక్కడికి వెళ్ళి చెప్తాను నా క్రెడిట్ కార్డు వద్దని చెప్పి ఆ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకేనా? అలాగే సార్. నా బాగు కోసం ఆలోచిస్తున్నారు చూడండి సార్ మీరు. రే నువ్వు ఎలాగో ఎవరు బాగు ఆలోచించు, నేను ఆలోచించాను. ఆనందరావు గారు సార్ ఫామ్ రెడీ అండి. మేము క్రెడిట్ కార్డు లేని తీసుకోవచ్చు సార్. సారీ సార్, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇబ్బంది పడిపోతాం, ఇంట్రెస్ట్ లైన్ కట్టలేము సార్. ఆఫర్లు పెంచు సార్. మీరు ఓన్లీ డౌన్ పేమెంట్ కడితే చాలు, మీకు కారు ఈఎంఐ మొత్తం మేమే కడతాం సార్. మీరు అర్జెంట్ గా వచ్చి చెప్తాను. ఓకే అడ్రస్ చెప్పండి సార్. ఏమే ఒక పని చేద్దాం, మాటికి బ్యాంక్ వాళ్ళు ఇస్తామంటున్నారు, వీడేమో అడ్డుపడుతున్నాడు. ఈ నెంబర్ బ్లాక్ లో పెట్టేసామనుకో కారు మందే. ఏమండి కారు రాగానే రాజమండ్రి వెళ్ళిపోదామండి. దానికి ఎక్కడో దగ్గరికి వెళ్దాంలే. ఈ ఎదవా చెప్తే ఎండ అయ్యాడు. స్విచ్ ఆఫ్ చేసాడు ఫోన్.
సార్ ఇక్కడ ఆనందరావు గారు అంటే ఈ అబ్బా! సార్! ఈ అబ్బా! సార్ వద్దండి. వద్దంటే అనవరమా? వద్దని చెప్పాను నీకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు. కార్ టైర్ అంత లేదు. కార్ కావాలి. ఎందుకు కొడుతున్నావో చెప్పు కొట్టు. కొట్టొద్దని చెప్పాలి. చెప్పి కొట్టమంటే పళ్ళు రాలిపోతాయి. వీడు లోన్ తీసుకుంటాను. నువ్వని వద్దని చెప్పచ్చు కదా. అయినా మీరు మాట్లాడుకుంటే మధ్యలో నేను ఎందుకు? కార్ డౌన్ పేమెంట్ అంత తెలుసా? నువ్వు మాకు ఇచ్చిన పేమెంట్ అంత కాదు, ఆఫీస్ నీకు ఇచ్చే పేమెంట్ అంతా 90 లక్షలు. తీసుకో. చింపు సార్ అప్లికేషన్ కదా సార్. చెంపరా. అలా కాదు, ఈ 10 సంవత్సరాలకు మా బతుకులు చింపో చూడు. అలా చింపు. అది అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. కారు వద్దు ఏ వద్దు అని చెప్పి అర్థమైందా? కూర్చో. సార్ ఎరా, ఏ సినిమాకి వెళ్ళొచ్చావు? సినిమా కాదు సార్, ఫామ్ చింపి పాడేసాడు. అక్కడ చింపేశాడా? సార్ ఆడు ఓసర వెళ్ళి రంగులు మారుతున్నాడు. నీకన్నా సార్ ఆడు వద్దన్నారు సార్. ఆఫర్లు పెంచు. ఇప్పుడు కారు పడలేదు. అవును. ఫ్లాట్ ఇస్తా అని చెప్పి ఇలా ఉన్నా పెట్టరా నువ్వు. బాబోయ్ మళ్ళీ ఫోన్ వచ్చింది. సార్ మీ క్రెడిట్ కార్డు అయి నాకు వద్దు సార్, నేను కట్టలేను సార్. రింగ్ రోడ్ పక్కన 200 గజాలు ల్యాండ్ అంట సార్. అయ్యో బాబోయ్, రింగు రోడ్డు కాడంట. ఏ ఆనందరావు గారు బతికే ఉన్నారా? సార్ ఆనందరావు గారు ఉన్నాడు. సార్ రింగ్ రోడ్డు పక్కనే ఉంటుందా సార్? పక్కనేనండి. ఇంకేం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి నేను చెప్తాను, తీసుకుందాం మనం. ఏం చేసుకుంటారు? 200 గజాలు ఏం చేసుకుంటాం? మా బ్యాంక్ మేనేజర్ నీకు బామద్దా? కాదండి. లేదా పిల్లలు ఇచ్చిన మాంగారా? మరి ఎందుకు నీకు ల్యాండ్లు? రింగ్ రోడ్డు పక్కనే 200. అదేరా, అది ఫ్రీగా ఎందుకు ఇస్తాను? తర్వాత లోన్ కట్టాలి. 2 చేతుల్లో నిలబడు. అది బామర్దా? కాదు. తమ్ముడా? కాదు. తోడల్డా? కాదు. నువ్వు బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావా? అవును, జీతం ఫోన్ చేస్తున్నావు కదా. తిన్నాను. మరి వాళ్ళకి విశ్వాసంగా పని చేయాలి కదా. ఎందుకు బ్యాంక్ నాశనం చేయాలని చూస్తాను. అప్పటికి వెళ్ళు పెట్టు. దానికి ఒకటి ఒకటంటే అది కాదురా, కార్డు ఇమ్మన్నాను. ఇలా కార్డు వచ్చిందా? ఇంక మనం షాపింగ్ చేసుకుందాం పదా. The next day. రే ఆనందరావు, అది సార్ బిల్ నిన్నే కదా సార్ కార్డు ఇచ్చారు. ₹1,00,000 గీకేసింది మీ ఆవిడ ఆల్రెడీ. ₹1,00,000 వస్తున్నానండి. నిన్నే కదా కార్డు ఇచ్చాడు. ఎప్పుడు ₹1,00,000 ఏం చేసావు నువ్వు? పొద్దున్న వీధి కుళాయి కాడికి వెళ్తేని మరి బిందుకు సొట్ట పడింది. అందుకని ₹1,00,000 ఎట్టి ఎత్తడి బిందు కొన్నానండి. ₹1,00,000 పెట్టి బిందు కొన్నా. మీ సరసాల తర్వాత బిల్ కట్టండి. సార్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి సార్ బిల్లు జిప్పు తీస్తున్నాను సార్. బిల్ కట్టి తీసుకోండి సార్. బిల్ సార్ కడతాం సార్. నిన్నే కదా మీరు కార్డు ఇచ్చారు. సార్ నేను బ్యాంకులో తిన్నాను కదా సార్, విశ్వాసం చూపించాలి. బిల్ కట్టండి. ఏంటి మమ్మీ ఎవడీడు? అది బాబు మళ్ళీ వచ్చిందంటే బిల్ ఏంటి? 25,000. అమ్మ 25,000 యాడ్ చేసుకోవాలి అయితే. 1,25,000 బిల్. 25,000 ఏం చేసావు షాపింగ్? బొట్టు బిళ్ళలు కొనుక్కున్నానండి. దురా అంటే ఆస్తి పేపర్లో ఉన్నాయా? ఎందుకు లేవు? మాకేమీ లేవనుకుంటున్నావేంటి? సార్ ఇంటికి అయితే సార్. అమ్మో, ఆయనతో పెద్ద ప్రాబ్లం. బండి పక్కన పెట్టాలి. అసలే ఫీల్ అవుతారు సార్. ఆయన చూసి భయపడతాయంటే ఇంటి ముందు బండి పెట్టుకోవడం చోట్లేదు. ఆయన చూసి భయపడతా. మా మేనేజర్ గారు ఆస్తి పేపర్ రాపించుకున్నావా? రాయించి చూసుకున్నాను సార్. ఏం లేదు సార్, వెరీ సింపుల్ సార్. క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేసేయండి. మీ ఆస్తి పేపర్ మీరు తీసుకోండి. ఇంటి పేపర్లు మేము ఎందుకు ఇస్తాం? మాది ఇల్లు. నువ్వు ఇవ్వాలంటే నువ్వు లాగేసుకుంటాం. బాగైందా? కార్డు ఇచ్చారు కదా, ఇచ్చారు. పేపర్ ఇచ్చారు కదా. ఇచ్చారు. మరి మన ఇంట్లో పని ఉంటాయా? ఇది మా ఇల్లు.
నీకు బుర్ర బుద్ధి ఉందో లేదా? ఆడి బండి ఎక్కడ పెట్టుకుంటే గేట్ దగ్గర పెట్టాడు, నీ నెత్తి మీద పెట్టలేదు కదా. అక్కడ ముగ్గు వేసుకుంటా బొగ్గు వేసుకుంటా అని కెలికేవు. ఆడు ఒక కార్డుతో కొట్టాడు మన్నాడు. ఇంకా మన ఇంటి బయట గొడవ ఏంటి? ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. ఆడియన్స్, హౌ డిడ్ యు లైక్ ది స్కిట్? రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి రక్క సూపర్. టీవీలో చూసి ఎంజాయ్ కన్నా ఇక్కడ చూసినందుకు ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్. హలో, చెప్పండి మేడం. కార్డ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, తీసుకోవాలి వద్దా ఏంటి. శ్రీదేవి మేడం గారు, చంటి గారు బాగా చేశారు యాక్షన్. సరే సర్లే. సో మా జడ్జెస్ కి ఎలా అనిపించింది ఈ స్కిట్? పుష్ప మ్యామ్. శ్రీదేవి సూపర్ గా చేశాం. ప్రసాద్ గారు మీ ఒక బండి కోసం అంత ప్రాబ్లం ఇచ్చారు కదా, పార్కింగ్ కోసం. సో అది చాలా బాగుంది మీ క్యారెక్టరైజేషన్. యాక్చువల్ మిమ్మల్ని చూస్తే తమిళ్లో రోబో శంకర్ గారు ఉన్నారు, అలాగే ఉన్నారు మీరు. రాఘవ గారు ఏంటండి కొద్దిగా మంచి స్కిట్స్ కంటిన్యూస్ గా ఇస్తూనే ఉన్నారు మీరు. కృష్ణ భగవాన్ గారు. రాఘవ్ గారు ఈ స్కిట్ హిట్. ప్రసాద్ గారు, శ్రీదేవి, మీది, నాగి అందరూ బాగా చేశారు. మరి స్కోర్స్ అయితే రేపు తెలుస్తుంది కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు చంటి గారు కాదు, రాకెట్ రాఘవ రాఘవ్ గారు గారికి.